శ్రీనివాస గోవింద గోవింద. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రుత్వా రాజా సుఖం ప్రాప్తం వారస్త్రీ సంయయుంత్య చ సేవాయై తస్య భావస్య జ్ఞానాయ మునిసత్తమా. ఈరోజు పరమానంద సంధాయకమైనటువంటి భార్గవ వాసరం, భృగువారం అంటే శుక్రవారం. విశేషించి వైశాఖ మాసం చాలా విశిష్టమైనటువంటిది, విష్ణు ప్రీతికరమైనది. దానిలో కూడా మూడవ రోజు తృతీయ, అక్షయ తృతీయ అని దీనికి పేరు. క్షయము అని అంటే నశించేది, అక్షయము అని అంటే నశించనిది. ఏమిటి నశించనిదేమిటి, నశించేదేమిటి అంటే మనం నారద పురాణాన్ని అధ్యయనం చేస్తున్నాం కాబట్టి నారద మహర్షి అడిగేటువంటి అంతా కూడా మనకు సంబంధించినటువంటిదే. ఆత్మ పరమాత్మల యొక్క తత్వం, నశించనిది అదే. ఈరోజు ఏది మనం చేసినా అది అక్షయమవుతోంది అని. అందుకనే బంగారాన్ని కొనటం చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. మంచిదే, తప్పేమీ లేదు. కానీ దానితో పాటుగా వస్త్రదానమో జలదానమో ఈ తక్రం మజ్జిగో ఏదో ఒకటి దానం చేయడం కూడా చెప్పారు. అదొక్కటే కాదు, భగవన్నామస్మరణ చేయడం కూడా అక్షయం అవుతోంది. భగవద్ దర్శనం, ఆలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసి అక్కడ ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ఇలాగ చేయటం. ఈరోజు మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఆ లక్ష్మీనారాయణులను పూజించాలి అని ఇలాగ 9 కలశాలని, అంటే అవన్నీ కామ్యములు. అశూన్య సేన వ్రతమని కూడా పురాణాల్లో స్కాంద పురాణం, పద్మపురాణం, భవిష్య పురాణం వీటిల్లో విశేషంగా చెప్పారు. అంటే సహజంగా మనుష్యులకు మనమంతా కోరికలలో చిక్కుకున్న వాళ్ళం కాబట్టి అవి కామ్యములు, కామ్య వ్రతములు చెప్పారు. అంటే ఈ లక్ష్మీనారాయణ పూజ చేయడం చేత శయ్యాదానం, ఆ శయ్యాదానం వల్ల అశూన్య శయనం అంటే ఎప్పుడు కూడా దంపతులు కానీ శయనిస్తారు అని. ఇలాగా మనకు చాలా చోట్ల వస్తుంది ఈ శయ్యాదానం, అశూన్య శయన వ్రతం. దానికి ఆ వ్రత విధానాలు కూడా పురాణాలు చెబుతాయి. లక్ష్మీనారాయణుని చక్కగా అక్కడ ఉంచి ఆరాధించి దానిని యోగ్యుడైనటువంటి వారికి దానం చేయడం. విశేషించి లక్ష్మీనారాయణ పూజ ఈరోజు చెయ్యాలి అని ఈ వైశాఖ మాసం స్నాన దాన జప హోమాదులకు విశేషం. ఈరోజు ఎంతగా మనం భగవదారాధన, భగవన్నామ స్మరణ వీలైనంత వరకు మనకు తోచినంత మనకు ఉన్నంత దాంట్లో ఏదో కొంతైనా దాన ధర్మాలు చేయడం ఈరోజు
ఉన్నటువంటి విశిష్టత అదొక్కటి. ఇంకొకటి ఏమిటి అంటే ఈరోజు భృగు మహర్షి తిరునక్షత్రం రోహిణి వైశాఖ మాసం వైఖానస భగవత్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురువుగారైన విఖనో మహర్షుల యొక్క దివ్య సాన్నిధ్యంలో ఆయన కూడా అధికారములు అని గ్రంథాలు వ్రాశారు. యజ్ఞాధికారం, ఖిలాధికారి, ఇలాగా అధికారములు, తంత్రములు, సంహితలు అని ఆ గురువుగారు చెప్పిన దాన్ని తాను ఆచరించి ప్రచారం చేయడం శిష్యుల యొక్క బాధ్యత కనుక, అలాగే శ్రీ మహావిష్ణువుని కూడా శపించగలిగినటువంటి గొప్ప మహర్షి భృగు మహర్షి. అటు భృగు మహర్షి యొక్క విశేషమైన స్థితి చండ భార్గవుడు అని భారతంలో వస్తోంది. అనుశాసన శాంతి అనుశాసన పర్వాల్లో వీరి యొక్క ఆ మహర్షుల యొక్క చరిత్రలు మనకు చాలా వస్తాయి. వాటిల్లో భృగు మహర్షి వల్లనే మనం ఈనాడు శ్రీనివాస స్వామిని దర్శిస్తున్నాం. ఆయన వెళ్ళి త్రిమూర్తులలో ఎవరు సత్వగుణ సంపన్నుడు అని పరీక్షించమని మహర్షుల చేత నిర్దేశించబడి ఆ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆయన అలాగ ఉంటే పాదతాడనం చేయడం చేత ఆ మహాలక్ష్మి దిగి రావడం, కొల్హాపురి రావడం, మళ్ళీ ఆయన మహావిష్ణువు ఇక్కడికి వచ్చి తపస్సు, ఇంత కూడా భృగు మహర్షి వల్లనే. మళ్ళా ఆయన తపస్సు చేసి ఖ్యాతి ఆ భృగు భార్య వారికి సంతానమై లక్ష్మి అవతరిస్తోంది. భృగో సంకల్పతనయాం అని ప్రతిరోజు కళ్యాణ మహోత్సవంలో పఠిస్తూ ఉంటారు. అలాంటి ఆ భృగు మహర్షి అంతేకాదు ఈరోజు పరశురామావతారం కూడా వచ్చినటువంటి రోజు. పరశురాముడు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని శాపాదపి శరాదపి అన్నిటికీ అన్నిటికీ అంటే ఈనాటికి కూడా ఆ పరశురాముడు ఉన్నాడు. ఈ కలియుగ అంతంలో కల్కి భగవానుడు అవతరిస్తే ఆయనకు సహాయంగా ఉంటాడు. ఆయనకు అస్త్రశస్త్ర విద్యా గురువుగా కూడా ఉంటాడు. పరశురాముడు ఈనాడు ఉన్నాడు. అశ్వత్థామ ఉన్నాడు, వ్యాస మహర్షి ఉన్నాడు, ఈ పరశురాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఈ వైశాఖ మాసంలో ఈ మహానుభావులంతా అవతరించారు. పరశురాముడు ఈ వైశాఖంలోని రేపు నృసింహ చతుర్దశి 22వ తేదీ, అలాగనే హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి చతుర్దశి నృసింహ, ఇలాగ భగవద్ అవతారములు. అలాగనే రేపు 12వ తేదీ రామానుజాచార్య స్వామి, శంకర భగవత్పాదుల వారు, ఇలాగ బుద్ధుడు, ఇలాగ ఎంతోమంది తత్వవేత్తలు, ఆచార్యులు, మహానుభావులు, పరమాత్మ అందరూ అవతరించినటువంటిది ఈ వైశాఖ మాసం. ఎంతో విశిష్టమైనటువంటిది. సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించే ఈ మనకు ఈ తిథివార నక్షత్ర యోగ కరణాత్మకమైనటువంటి కాలం, ఈ కాల విభాగాన్ని కూడా మనకు జ్యోతిష శాస్త్రం అందుకే వచ్చింది. సూర్య పితామహో వ్యాస వశిష్ఠ అత్రి పరాశర కాశ్యపో నారదో గర్గ మరీచిర్ మనురంగిరా లోమశ పౌలిశ్చైవ త్యవనో యవనో భృగు శౌనకో అష్టాదశకేతే జ్యోతిశాస్త్ర ప్రవర్తకా అని జ్యోతిశాస్త్రాన్ని వేద పురుషుడికి నేత్ర సమంగా చెప్పుకున్నాం మనం. కాలం యొక్క ఆ రీతిని గమనం దాన్ని గణించేటువంటి వారు సూర్యుడే జ్యోతిష శాస్త్ర ప్రవర్తకుడు అని ఆయనను గురించి మనకు శాస్త్రకారులు 18 మంది సిద్ధాంతకర్తలు. తదనంతర కాలంలో భాస్కరాచార్యులు, ఆర్యభటుడు, బ్రహ్మగుప్తాదులు సిద్ధాంత గ్రంథాలు రాశారు. కేశవ గణేశ దైవజ్ఞాది మహాత్ములు కరణ గ్రంథాలు రాశారు. అందువల్లనే శాస్త్రమాద్యం తదేవేదం యత్పూర్వం ప్రాహ భాస్కర యుగానాం పరివర్తేన కాలభేదోత్ర కేవల. సూర్య సిద్ధాంతంలో మధ్యమాధికారంలో 9వ శ్లోకంలో సూర్య భగవానుడు ఒకప్పుడు మహర్షాదులకు ఈ శాస్త్రాన్ని బోధించాడు. తర్వాత అనే వాటిని కొన్ని సవరణలతో వివరణలతో మయుడికి ఉపదేశించాడు అని. ఇది దేశకాలాన్ని బట్టి మారుతుంటోంది. మహర్షులు అక్కడే కూర్చోలా.
ఎందుకంటే ఒకప్పటి భౌగోళికమైన ఖగోళ సంబంధమైనటువంటి స్థితులు మారిపోతూ ఉంటాయి. అవి పరిశోధన చేసుకోమని కూడా చెప్పారు. వశిష్ఠ మహర్షి ఒకప్పుడు మనవడైన పరాశరుడికి ఈ సిద్ధాంతాన్ని బోధించారు. అది వశిష్ఠ సంహిత అంటారు. ఆ మహానుభావుడే మాండవ్య మహర్షికి అదే సిద్ధాంతాన్ని బోధించారు. సరళంగా సులభంగా, దానికి లఘువాసిష్టం అని పేరు. ఈ రెండింటిలో కూడా కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. అందుకనే స్వకృత ప్రాచీన గ్రంథే కాలానుసారేణ బీజం ప్రసార్య శాస్త్రాంతరమివ ప్రాహ అని ఈ విషయానికే కాలానికి తగినటువంటి బీజము అంటే బీజం అంటే సంస్కారం చేసి దీనికి ఒక క్రొత్త గ్రంథంలాగా మాండవ్య మహర్షికి ఉపదేశించారట. వశిష్ఠ సంహిత అంటారు. కాబట్టి ఇలాగా ఈ దృక్సంస్కారం చేసి ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం కాలాన్ని లెక్కించడం ఉంటుంది. కాలం అనేది, దేశం అనేది కూడా మన జీవితంలో చాలా విశేషమై మనల్ని ప్రభావితం చేస్తుంది. అందుకనే వైశాఖ మాసంలో వసంత ఋతువునాం కుసుమాకర అని ఈ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో మహర్షులని అనుసరించి మనం నడిచేవారు. ఆ మహర్షులలో చాలా గొప్పవారు, అందరూ గొప్పవారే. ఆ వారిలో సుఖయోగి ఆ ప్రవృత్తి నివృత్తి మార్గాలలో నివృత్తి మార్గాన్ని అత్యున్నతమైన పారమ్య స్థితికి తీసుకువెళ్ళినటువంటి వారు. వ్యాస మహర్షి తపస్సు చేసి పంచభూతాలతో నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ పవిత్రం చేస్తాయి, మాలిన్యాన్ని తొలగిస్తాయి. అంతటి పవిత్రుడైన కుమారుడు కలగాలి అని పరమశివుని గురించి తపస్సు చేసి సుఖయోగిని పొందాడు. బృహస్పతిని గురువుగా ఆశ్రయించి సకల వేదాంగాలు ఆయనని వరించినా మరలా లోకానికి ఒక మర్యాద చూపడం కోసం గురువుగా బృహస్పతి వారి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేశారు. మరలా తండ్రి గారి దగ్గర అధ్యయనం చేశారు. అలాగా 24 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన గతా 3 వర్షతా ధ్రువోసి పంచవింశకః కురుష్వ ధర్మ సంచయం వయోహితేతి వర్తతే. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి శాస్త్ర విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసి విశేషించి మోక్ష ధర్మాలని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాసుల వారు చెప్పినటువంటి మొట్టమొదటిగా ధర్మాచరణ, కర్మాచరణ అదే ప్రవృత్తి మార్గంగా చూపించారు. అక్కడే ఆగిపోకు, నివృత్తి మార్గం అది సోపాన క్రమంలో అది పారమ్యము అని. అంటే అన్ని కర్మల నుంచి, జన్మల నుంచి నివృత్తమవడం, ఆగిపోవడం, నిత్య నిరతిశయమైన పరమానందమైనటువంటి స్థితిని పొందడం అదే పారమ్యం. అంటే దుఃఖంతో కూడినటువంటి స్థితి లేకుండా శాశ్వతమైన ఆనంద స్థితి. మోక్షం అంటే అది పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యంలో ఆ పరమ పురుషుడి యొక్క దివ్య కైంకర్యాన్ని చేస్తూ ఉండడం అని కూడా. ఇలాగా మోక్షం అనే దానికి అనేకమైనటువంటి నిర్వచనాలు, అనుభవాలు పెద్దలు మనకు అందించారు. సరే, ఇక్కడ ఈయన 24 సంవత్సరాలు గృహస్థ ధర్మాలను ఆచరించే వారికి కొన్ని లోకాలు చెప్పారు, బ్రహ్మాది లోకాలు. బృహస్పతి ఇంద్రలోకాలు వాడు పొందుతాడు అని, ధర్మమే ప్రధానమని, ఈ లోకంలో ధన ప్రధానంగా జీవించేవాడు అధమగతిని పొందుతాడు. అదే ప్రధానం కాదు, అది ఒక అంశం అంతే. ఇంకొకటి ఏదైనా లోకంలో కానీ ధర్మ ప్రధానంగా ఉండేటువంటి వాడి చివరి యొక్క స్థితి ఏంటి అంటే తాత్వికమైనటువంటి లక్ష్యాన్ని పొందాలి. నీవు ధర్మాన్ని ఆచరించవయ్యా. 3 వర్షత 3 8 24 సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి. పరిశీలన చెయ్యి. 25 ఏళ్ళు ఇప్పుడు నీకు. కాబట్టి ధర్మాన్ని సంపాదించు అని వ్యాస మహర్షి సుఖయోగికి బోధిస్తున్నాడు. ఎవరికి వారే మన వయస్సు ఎంత గడిచింది, ఏం చేశాం, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలట. సింహావలోకనం అంటారు, ఆత్మావలోకనం అంటారు.
ప్రతినిత్యము కూడా ఈరోజు మనం ఏం చేశాం, కొన్నైనా మంచి పనులు చేశామా, ఇతరులకు ఉపయోగపడేవి లేదా మనకు ఉపయోగపడేటువంటి భగవత్ సంబంధమైన ఏవైనా పనులు చేశామా, మన స్వార్థానికి ఏమైనా చేసామా, పరార్థానికి ఏది ఆశించకుండా చేసిన పనులు ఏమైనా ఒక్కటైనా ఉన్నదా అని మనం ఆలోచించుకోవాలి ప్రతిరోజు. ఇక్కడ వయస్సు వచ్చిన తర్వాత పుట్టినరోజు చేయవలసిందేంటి, దీపాలు ఆర్పేయటం లేకపోతే కేకులు అవి కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఏం చేశాం, ఏం చెయ్యాలి, ఒక ఆలోచన ఉండాలి. విజన్ అంటూ ఉంటారు కదా, అన్నిటికీ దేశానికి అన్నిటికీ ఉండాలి. అలాగ మనకు కూడా ఒక విజన్ ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం అవ్వాలనుకుంటున్నాం, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది ఆలోచన చెయ్యాలి. నాయన నీ పరాకు గృహంలో, పరాకనే గృహంలో తిష్టవేసిన కాలుడు నీ ఇంద్రియ సమూహాన్ని అనుభవించే శక్తి లేని దానిగా తయారు చేస్తా. అంటే ఒక వయస్సు వస్తూ ఉంటే శరీరంలో శక్తి తగ్గిపోతుంది. కాబట్టి నీవు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చిన సమయంలో ధర్మం అనేది నీకు తోడుగా ఉంటుంది. ఆ ధర్మం అనే దాన్ని నీవు చక్కగా సంపాదించు. ఎవరి మీద కాలుడనేటువంటి వాడు ఆత్మీయత చూపడు. కాబట్టి ధర్మాన్ని సంపాదించు. శాస్త్ర విజ్ఞానంతో, అనుమాన ప్రమాణంతో, ఇక్కడ మనకు ప్రత్యక్షంగా అది ఆ ఫలం కనిపించేది కాదు కదా అని అంటే అనుమాన ప్రమాణం అన్న. ప్రమాణములు అని కొన్ని ఉన్నాయి మనకు, కంటికి కనిపిస్తోంది ప్రత్యక్ష ప్రమాణం. మనకు దూరంగా మనం బస్సు దిగుతున్నాం, పొగ వస్తోంది, ఏమంటాం, ఎక్కడో నిప్పు, ఎక్కడో ఏదో కాలుతోంది. ఎలాగ చెప్పావు అంటే అక్కడ లోగడ మనం చూసాం, అగ్ని ఉంటే పొగ వస్తోంది అని నీకు ఒక అనుభవం ఉన్నది. కాబట్టి అనుమాన ప్రమాణం ఉంటారు. ఒకదాన్ని బట్టి ఇంకొక దాన్ని గుర్తించడం, గ్రహించడం, ఇదొకటి. మూడవ ఆప్త ప్రమాణం. మన తండ్రి ఎవరో మనకు తెలియదు, ఎప్పుడు తెలుస్తుంది, అమ్మ చెప్తుంది, ఇదిగోరా ఈయన మీ నాన్నరా, నమస్కారం చెయ్యి అని. లేకపోతే మనకు తెలియదు కదా, అమ్మ చెబితేనే. అలాగా ఆప్తులైనటువంటి వారు ఇది అని స్వరూపం అనేది చెబితే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. అలాగ వేదం తల్లిలాగా ఆ పరమ పురుషుని గురించి నిర్దేశించి ఇదిగో పరమాత్మ స్వరూపం ఇది అని చెప్తోంది. ఆప్త ప్రమాణం అన్న. పరమాత్మను ఎలా తెలుసుకుంటావు? ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోలేదు. మనకు కూడా ఆకలి, గాలి ఇవన్నీ కూడా మనకు ఎలాగా అనుభవం ద్వారా తెలుస్తారు. ఆకలి వేసింది అని అంటే నాకు వేసిన ఆకలి మీకు తెలియదు కదా, మీకు కలిగేటువంటి బాధ నాకు తెలియదు కదా, పక్కవాడికి తెలియదు కదా, అది వాడికి మాత్రమే అనుభవైక వేద్యం. అలాగనే పరమాత్మానుభూతి కూడా వాడికి అనుభవైక వేద్యం, ఎవరికి వాడికే. దానికి శాస్త్ర ప్రమాణంతో, ఆచార్యుల యొక్క ఉపదేశాలతో, మహాత్ముల యొక్క, భక్తుల యొక్క, యోగుల యొక్క అనుభవాలతో సరిచూసుకోవాలి. కనుక ఇలాగా అనుమాన ప్రమాణంతో ఇప్పుడు నేను ఉపదేశించిన జ్ఞానాన్ని అనుసరించి తగినది చెయ్యి. ఇదం నిదర్శనం మయా తవేహ పుత్ర సాంప్రతం. మన గ్రంథాల్లో ఎక్కడా కూడా ఇదే చెయ్యి, ఇలాగనే ఉండు, ఇది చేయకపోతే ఇంకేదో భయపెట్టడాలు, భంగపడటాలు ఇవేవి ఉండవు. విషయం ఇది, నీకు మంచిది అనిపిస్తే చెయ్యి. యథేచ్ఛసి తథాకులు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు అర్జునుడితో. ఉన్న విషయం నువ్వు అడిగావు కాబట్టి చెప్పారు. ధర్మ సమ్మూఢ చేతస్కులే, ఏది ధర్మం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు నిశ్చయించుకోలేకపోతున్నాను. శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. నేను నీ శిష్యుడినయ్యా, నన్ను శాసించు అంటే చెప్పాడు. అంతకుముందు చాలాసార్లు కలిశాడు కదా, ఆహా బావా, ఓహో బావా అని కలిశారు కదా, అక్కడ ఎప్పుడు ఈ చర్చ రాలా. ఇప్పుడు బావగారిగా చూడలా, గురువు గారిగా చూస్తున్నారు. అప్పుడు చెప్పాడు. జగద్గురు అందుకయ్యాడు ఆయన.
కృష్ణం వందే జగద్గురుం. మన మహర్షులు మనకు చెప్పేది కూడా అదే. సనాతన ధర్మం ఎవరిని ఎక్కడ ఎప్పుడు కూడా నిర్దేశించి నిర్బంధించి ఇది చేయకపోతే పాపం వస్తుంది, నరకానికి పోతారు, లేకపోతే అదవుతా ఎక్కడా ఉన్నది. ఇది చేస్తే ఇలాగ మంచిది చెయ్యి, నీ ఇష్టం. ఇక్కడ వ్యాసుల వారు కూడా అదే చెప్పారు. తన సత్కర్మలతో ధర్మాన్ని ధరించేవాడు దధాతి స్వకర్మణ దదాతి యస్య కస్యచిత్ అబుద్ధిమోహజైర్గుణై సయేకయేవ యుజ్యతే. ఎలాంటి కోరిక లేకుండా ఎవరికైనా దానం చేసేవాడు మాత్రమే మోహరహితమైన బుద్ధితో లభించే గుణాలు కలిగి ఉంటాడు. శృతం సమస్తమశ్నుతే ప్రకుర్వత శుభాక్రియాః తదేతదర్థదర్శనం కృతజ్ఞమర్థ సంహితం. సమస్తమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని సంపాదించి దాన్ని అనుసరించి మంచి పనులు చేసే వ్యక్తికి ఈ జ్ఞానోపదేశం చేశారు. జ్ఞానం అనేటువంటిది ప్రతివాడికి కూడా కావాలి. లోక విషయాలలో అందరికీ జ్ఞానం ఉంటుంది. అమ్మ దగ్గర పాలు త్రాగమని శిశువుకి ఎవడు చెప్పాడు? ఎన్నో జన్మల్లో కుక్కగా నక్కగా పిల్లిగా ఇంకొక దానిగా మనం చేసినంత అదే. కాబట్టి పుట్టగానే అమ్మ పాలు తాగటానికి తహతహలాడు. కానీ అమ్మలు ఏం చేస్తారు? పాలు మాన్పించే ప్రయత్నం చేయడానికి కష్టపడదు. అంటే వాడు ఇంకొక ఆహారం తీసుకుంటే శరీరం వృద్ధి అవుతోంది. కనుక ఈ జ్ఞానం అనేటువంటిది జన్మాంతర సంస్కారం వల్ల క్రమక్రమంగా అవగాహన వల్ల బుద్ధి వివేచన వల్ల కలుగుతుంది. అహంకారంతో అహంకారాన్ని పొంది ఉన్నాడు రావణుడు. అహంకారం యొక్క జ్ఞానం ఏమిటో తెలుసు రాముడికి. అహంకారం ఎప్పుడు ఏ విధంగా ప్రయోగించాలి, ఉపసంహరించాలి, క్రోధాన్ని కానీ ఇవన్నీ కూడా వాటిని గురించిన జ్ఞానం. అవే తన సర్వస్వం అనుకున్నాడు రావణుడు. అందుకని ఎవర్రా రాముడెవరు, ఆయన ఏం చేస్తాడు, ఆ మాటల్లోనే అరణ్యకాండలో వస్తోంది. అంటే మనం మాట్లాడే మాట, మన చేష్ట, మన భాషణ, మన ముఖ కవలు ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి. పూర్వ భాషీచ రాఘవ. రామచంద్రమూర్తి ఎక్కడా కూడా నేను చక్రవర్తి కుమారుణ్ణి అని చూపించలేదు. పౌరులతో తానే ముందు మాట్లాడేవాడట, చిరునవ్వుతో మాట్లాడేవాడట, హితంగా మాట్లాడేవాడట, మితంగా మాట్లాడేవాడు. మనం ఎలాగ మాట్లాడాలో కూడా రాముడు చూపించాడు. అలాగా మాట్లాడేవాడిని ప్రశంసించాడు కూడా. ఎక్కడ? కిష్కింధకాండలో ఆంజనేయ స్వామి వాచం హృదయహారిణం. చక్కగా మాట్లాడుతున్నాడు, సంస్కార క్రమ సంపన్న, సంస్కరించబడిన వ్యాకరణ ప్రోక్తమైనటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైనటువంటి వేదాధ్యయన సంపన్నుడైనటువంటి వాడు, వ్యాకరణ శాస్త్రాన్ని అనేకసార్లు అధ్యయనం చేసినటువంటి వాడు, శిక్షాశాస్త్రాన్ని చక్కగా ఔపోసన పట్టినటువంటి వాడు మాత్రమే ఇలాగ మాట్లాడగలడన్నాడు లక్ష్మణస్వామి. మన మాట ఎంత మృదువుగా మధురంగా హృదయానికి ఆహ్లాదాన్ని కలిగేట్టుగా ఉంచాలో మనకు రామాయణ భారతాలు చెబుతాయి. కనుక ఇక్కడ బుద్ధితో లభించే గుణాలు కలిగి ఉంటాడు. సమస్త శాస్త్ర విజ్ఞానం సంపాదించి దాన్ని అనుసరించి మంచి పనులు చేసేవాడికి జ్ఞానోపదేశం చేశాడు. కృతజ్ఞుడైన వ్యక్తికి చేసిన ఉపదేశం సఫలమవుతోంది కదా. కృతజ్ఞమర్థ సంహితం. చేసిన మేలు మరవకపోవడం కృతజ్ఞత, చేసిన మేలు మరిచిపోవడం కృతజ్ఞత. మహాభారతంలో నాడీజంఘోపాఖ్యానం ఒకప్పుడు పాఠాలలో కూడా ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. తనకు ఉపకారం చేసినటువంటి ఆ బకాన్ని కొంగని కూడా చంపే ప్రయత్నం చేస్తాడు. ఎంత విచిత్రం అది! వాడి కృతజ్ఞుడు యొక్క శరీరాన్ని వాడు చస్తే వాడి శరీరాన్ని కుక్కలు కూడా ముట్టవు, గ్రద్దలు కూడా ముట్టవు అని భారతంలో వస్తుంది.
పురాణాల్లో ఎక్కడా కూడా ఇతరమైన మనుష్యులకి ఏవి కావాలో అవి చెప్పారు. ఇప్పుడు మనం ఏవేవో ఆ దేశం ఈ దేశం ఈ మతం ఆ మతం రకరకాలైనటువంటి ఇవి పెట్టుకొని ఉన్నాం. కొట్లాడుకోవటానికి ఎన్నో ఉన్నాయి, కలిసి ఉండటానికి లేవు. కలిసి ఎలాగ ఉండాలి? మనుష్యులు అందరూ ఒకే జాతి, ప్రాణులందరూ ఒకే జాతి, ఇలాగ మనకు చూపించారు మన గ్రంథాలలో. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి నడవడిక కలిగి ఉండాలి. నిబంధినీరజ్జురేషాయ గ్రామే వసతో రతి చిత్వైతాం సుకృతో యాంతి నైనాం చిందంతి దుష్కృతా. గ్రామాలలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి పదార్థాల మీద ఆసక్తి పెంచుకోవడం మానవుడికి కట్టుత్రాడు లాంటిది. పుణ్యాత్ములు దాన్ని త్రెంచుకొని ఉత్తమ లోకాలకు వెళ్తారయ్యా. ఆయన కుమార, మనుష్యుడంటేనే మరణ ధర్మం కలిగినటువంటి వాడు. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తూ ఉంటారు కదా అన్నిటి మీద, అంటే ఎప్పుడు తయారైంది. ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తారు. మనకు కూడా ఉన్నది. మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. ఎక్స్పైరీ డేట్ ఏంటి? డెత్. ఎప్పుడు అనేది అది మనకు తెలియదు. మనకు తెలియదు అనుకుంటాం, కానీ యోగులకు తెలుసు. వీడు ఎప్పుడు పోతాడురా, 2-3 రోజుల్లో వీడు పోతాడు, కాబట్టి ధర్మాన్ని ఇప్పుడైనా చేయరా అన్నటువంటి యోగులు ఉన్నారు. యోగులకు తెలుస్తుంది, వారికి శరీరం వ్యామోహం ఉండదు. వస్త్రాలని మార్చినట్టు జన్మలు తీసుకుంటారు వారు. కాబట్టి శరీరగత వ్యామోహం వారికి ఉండదు, మనకుంటుంది. ఈ శరీరం పోతే ఏమైపోతాము. కనుక ఈ ధర్మం కలిగిన వాడికి ధనం వల్ల, బంధువుల వల్ల, సంతతి వల్ల ఏం ప్రయోజనం? ఏం చేయాలి? ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం పితామహోస్తే క్వగతాశ్చ సర్వే ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో. ఉపనిషత్తులు చెబుతాయి, హృదయం అనే గుహలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఉపాసించు. పితామహాస్తే, మీ తాతలు ముత్తాతలు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు? తాతగారి వరకు తెలుసు, ఫోటోలు పెట్టుకొని ఏదో పూలమాలలు వేస్తాడు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడే. ముత్తాత తెలుసా? తెలియదు కదా. వాడు ఎప్పుడైనా కళ్ళలోకి వస్తాడా? తాతగారు వస్తే రావచ్చు. ఎందుకని? తెలుసు కాబట్టి. వీళ్ళంతా ఏమయ్యారు? ఆలోచన చెయ్యి. కాబట్టి న కర్మణా న ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వమానసు ఇది సూక్తం చెప్తాను. సర్వాన్ని త్యజించి చిత్తం కషాయితం అవుతోంది, రాగద్వేషాలు ఉడిగిపోయినటువంటి దానికి సంకేతమే కాషాయం. అందుకనే మహానుభావులు, పరమహంస పరివ్రాజకులైనటువంటి పీఠాధిపతులు, సన్యాసులు, మహాత్ములు, సాధువులు కాషాయ వస్త్రం ధరిస్తారు. కాషాయం అది డ్రెస్ కోడ్ ఉన్నది మనకు కూడా. పసుపు రంగు వస్త్రం అనేది బ్రహ్మచారికి సంకేతం. పూర్వం గురుకులాల్లో అది యూనిఫామ్ అన్నమాట. తెల్లటి వస్త్రాలు గృహస్థుకి. కొద్దిగా ఆ సన్యాసానికి దగ్గరగా ఉండేది కాబట్టి వానప్రస్థంలో కూడా అది ఇది చెప్పాడు. ఇక పూర్తిగా కాషాయ వస్త్ర దండ కమండలాలు ధరించినటువంటి కాషాయ దండమాత్రేన యతి పూజ్యో న సంశయ అని ఆ కాషాయ వస్త్రం దండధారి అయినటువంటి వారు సాక్షాత్తుగా నారాయణ స్వరూపం అని మనకు సంప్రదాయం చెప్తారు. కాబట్టి వారేం చేస్తారు? నా కర్మల వల్ల కానీ నా ప్రజ అంటే సంతానం వల్ల ఉత్తమ కొన్ని లోకాలు కలుగుతాయి అని. కేవలం మోక్షం దానివల్ల కలగదురా. మహాభారతంలో దాని మీద చాలా చర్చ ఉన్నది. వేదాలకు సంబంధించిన విశేషమైనటువంటి మనకు సందేహాలు కలిగేటువంటి సన్నివేశాలకు పరిష్కారం మహాభారతం. అందుకనే ధర్మ అర్థ కామ మోక్షములు వీటికి ఎక్కడ సందేహం వచ్చినా దీంట్లోనే దొరుకుతోందని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు వ్యాస మహర్షి. కనుక
స్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం నహి ప్రతీక్షతే మృత్యు కృతం వాస్యన వాకృతం. ఇక్కడ వ్యాస మహర్షి చాలా గొప్ప ఉపదేశం చేస్తున్నాడు మనకు కూడా. రేపు చేయవలసినది ఈరోజే చెయ్యి, సాయంత్రం చేయవలసినది ఉదయమే చెయ్యి. వ్యక్తి ఒక పని చేశానా చేయలేదా అని మృత్యువు వస్తే ఎదురు చూడదు కదా, దానికి నీ నా అవేవి లేవు. ఒకసారి బ్రహ్మగారు పరమశివుడు అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదో భేటీ అవుతుంటారు. మహావిష్ణు చోట కలిస్తే దానికి లోకపాలకులు కూడా రావాల్సి వచ్చింది. యమధర్మరాజు కూడా వచ్చారు. ఆ వచ్చే దారిలో అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహ బయట ఒక చిన్న పిచ్చుక ఉన్నది. దాన్ని చూసి ఇక్కడే ఉన్నావా, ఇంకా ఇక్కడే ఉన్నావా అని లోపలికి వెళ్ళాడు ఈయన. అంటే అది వణికిపోయింది. యమధర్మరాజు అంటే ధర్మవేత్త ఆయన. నాకేదో వీటిలో చూపించినట్టు పెద్ద నల్లగా భీకరంగా అంటే పాపాత్మలకు భయంకరంగా కనిపిస్తాడు, పుణ్యాత్మలకు సౌమ్యుడిగా కనిపిస్తాడు. అనేసరికి భయపడిపోయి, పక్షి జాతి కదా, గరుత్మంతుడు చూశాడు, మన జాతే కదా, ఎక్కడికి పోయినా ఇది వదలదు కదా, మనవాడే అండి, దీన్ని తీసుకువెళ్ళి సప్త సముద్రాల అవతల ఎక్కడో ఒక మర్రి చెట్టు త్వరలో దాన్ని సేఫ్టీగా పెట్టేసి తిరిగి వచ్చాడు. అంతలో వీళ్ళది కూడా అయిపోయి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు అటు ఇటు. యమధర్మరా చూస్తూ ఉంటే, ఏమిటి స్వామి చూస్తున్నారని, ఇక్కడ ఒక పక్షి, దాన్ని తీసుకెళ్ళి నేను ఫలానా రైట్, ఇప్పుడు దానికి మృత్యుయోగం ఉన్నది, ఇక్కడే ఉన్నదే, ఇంకా ఎక్కడో అక్కడెక్కడో ఎక్కడ ఎలాగ వెళ్తోంది అనుకున్నాను, కరెక్ట్గా మంచి పని చేశాను. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ సమయం వచ్చినప్పుడు నీ కర్మ స్థితి పూర్తి అయితే, కర్మానుభవం పూర్తి అయ్యేంత వరకు ఈ శరీరం తీసుకెళ్ళి ఏట్లో ఏం చేసినా ఏం కాదు. ఆయన అది ఆ మృత్యువుని ఎప్పుడు గుర్తుపెట్టుకో, మృత్యు జన్మవతాం తాత దేహేన సహ జాయతే భాగవత్. మన శరీరంతోనే పుడుతోందిరా, నీళ్ళలాగా వెన్నంటి ఉంటోంది. అందరూ వెళ్ళిపోతారు ఒక స్థితిలో. అగ్నౌ ప్రక్షిప్య పురుషన్యాతయ సుహృదస్తథా. కానీ పరమాత్మ తత్వాన్ని పొందాలనుకుంటే దయలేని వారిని, నాస్తికులను, పాపాత్ములను వీరితో సాంగత్యం పెట్టుకోవద్దు, ప్రక్కన పెట్టేసేయమని. వారితో కలిసి ఉండవద్దు. ఈ లోకమంతా కాలం చేత బాధించవద్దు. కాలేనోపని పీడితే, నీవు మహత్తరమైన ధైర్యంతో నిన్ను మనస్సుతో ధర్మాన్ని ఆచరించు. ధర్మం సర్వాత్మనా కురు. వేదవ్యాస మహర్షి అనేక చోట్ల చెప్పే మాట ఇది. రెండు చేతులు పైకి ఎత్తి ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నాను అని అంటాడు. పరమాత్మ సాక్షాత్కారానికి ఈ ఉపాయాన్ని తెలిసిన మనుష్యుడు ఈ లోకంలో స్వధర్మాచరణ చేసి ఉత్తమ సుఖాన్ని పొందుతాడు. కనుక ధర్మం నుంచి దూరమైనటువంటి వాడు మోహగ్రస్తుడవుతాడు. కర్మ మార్గంలో ఆచరణలోకి వచ్చిన శుభాశుభ కర్మల ఫలం ఆ కర్త యొక్క కర్మానుసారం లభిస్తోంది. నీచమైన పనులు చేసేవాడు నరకానికి పోతాడు, ధర్మాచరణలో పారంగతుడు స్వర్గానికి పోతాడు. దుర్లభమై సోపాన సమానమైన మానవ జన్మను పొంది తనను తాను ధర్మంలో ఏకాగ్ర చిత్తుని చేసుకోవాలి. అలాంటి వాడు పతనం కాడు అని చెప్పడం జరుగుతోంది. ధర్మాచరణ ఇక్కడ అనేక రకాలుగా చెప్పాడు. అంటే వైరాగ్య భావన కలగడం కోసం అనేక విషయాల్ని ఇక్కడ చూపిస్తారు. ఇలాగ కాల ప్రభావాన్ని చెప్పాడు. ధనేన కిం ఎన్న దదాతి నా స్మృతే బలేన కిం ఏన రిపుం న బాధతే
శృతేన కిం ఏన న ధర్మమాచరేత్ కిమాత్మనా యో న జితేంద్రియో వశీ. ఎవరికి దానం చేయకపోతే ధనం వల్ల ఏం ప్రయోజనం? శత్రువుని బాధించని బలం వల్ల, ధర్మాన్ని ఆచరించని విద్య వల్ల, ఇంద్రియాలను జయించి వశం చేసుకొని మనస్సు వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని అంటారు. ఈ హిత వచనాలను శ్రద్ధగా విన్నాడు. ఇంకా చాలా చెప్పాడు సుఖయోగికి, అవన్నీ మనకు ఉపయోగపడేవే. కాబట్టి ఆ ధర్మాచరణ అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటిది. దానం, యజ్ఞం, తపస్సు, గురు శుశ్రూష, వీటి వల్ల ఉత్తమ స్థితి కలుగుతోంది అని దేవతార్చన, అతిథి సత్కారం, సద్భక్తులైనటువంటి పుణ్యాత్ములైనటువంటి వారికి, యోగులకు మాత్రమే ఉత్తమమైన స్థితి కలుగుతోంది అని, ఎక్కడ ఉన్నా ఈ కర్మ వచ్చి నిన్ను పట్టుకుంటోంది అనేది అనేక విషయాలుగా దీన్ని చెప్పడం జరుగుతోంది. వీటిని అన్నిటినీ గ్రహించిన సుఖమహర్షి ఏం చేశారు, విశేషాలని రేపు మనం మరలా సకాలంలో గ్రహిద్దాం. ఈ విషయాల్ని మనం విన్న విషయాల్ని ఏదో విని వదిలివేయకుండా ఆలోచన చేసుకొని ఎవరికి వారే తమ జీవితంలో ఎంత భాగం గడిచిపోయింది, ఇంకెంతకాలం ఉండవచ్చు, ఆ ఉండటం వల్ల మనం ఏం చేయాలి, కుటుంబానికి ఎంత కాలాన్ని వెచ్చించాలి. కాలం చాలా విలువైనది. కణసశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అంటారు. కాబట్టి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే ధర్మాన్ని ఆచరించడానికి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఆయుర్వేదం వచ్చింది, మనకి మహర్షాదులు చెప్పినట్టుగా. కాబట్టి ఈ కాలాన్ని, ఈ శరీర ధారణ చేసినందుకు మానవ జన్మని సార్థకం చేసుకునేటువంటి ఒక మంచి చక్కని సాధన ప్రణాళికతో సర్వమానవులు నడవాలి అని, అలాంటి శక్తిని, ఆసక్తిని, అనురక్తిని శ్రీహపతి శ్రీమన్నారాయణుడు లక్ష్మీపతి అయిన ఆ వెంకట విభుడు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణాః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. No.